స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తాం. కేటీఆర్ కాళేశ్వరంలో 1,00,000 కోట్లు పోయాయని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరు చేశారు? మీ చెల్లె అంటుంది కదా, మీ చెల్లె అంటుంది కేటీఆర్ తిన్నాడు బాగా పైసలని. దానికి ఆన్సర్ చేయి. అవునా కాదా? హరీష్ రావు తిన్నాడు, మా నాయనకి ఏం సంబంధం లేదని ఆమె తండ్రిని పైకి లేపి హరీష్ రావుని బొందబెట్టే ప్రయత్నం ఆమె చేస్తున్నది. ఆమె మాట్లాడిన మాటలే కదా కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని 10 సంవత్సరాలు మీతో పాటు ఉన్న మీ చెల్లె గారు, అధికారాన్ని పంచుకున్న మీ చెల్లె కవిత గారే సమాజం ముందు పెట్టింది. ఇక మేము మాట్లాడింది గత 5 ఏళ్ల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. మేము కాళేశ్వరం అవినీతి అని లెక్కలతో సహా వీడియోలు చేసి మేము సమాజం ముందు పెట్టినాం. 1,00,000 కోట్లు పోయినాయని దుష్ప్రచారం చేస్తున్నారు. పోకపోతే ఏమైనాయి మరి? ఉన్నాయా? 80,000 కోట్లు అప్పే తెచ్చినావు కదా నువ్వు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మరోసారి సుప్రీంకోర్టుకి వెళ్తారట. స్పీకర్ ఏం చెప్పిండు? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎవరైతే ఆ ఎమ్మెల్యేల మీద అనర్హత 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, వాళ్ళ మీద 3 నెలల లోపుగా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఇంకా 3 నెలల సమయం కాలే. ఒకవేళ ఆ లోపు తీసుకోకపోతే మీరు ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళొచ్చు, వెళ్ళాల్సిన అవసరం కూడా ఉన్నది. ఆల్రెడీ స్పీకర్ ఏం చేసిండు? ఒక 10 మందికి నోటీసులు ఇచ్చిండు. అందులో 5 మేము పార్టీ మారలేదని చెప్పి ఇచ్చిన వాళ్ళకి. ఇక మరి మిగతా 5 సంగతి ఏందన్నా చూడాలి. అందులోనే దానం నాగేందర్ కూడా ఉన్నాడు. అట్లాంటి వాళ్ళు ఏం చెప్తారో చూడాలి.